ఇక బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబరాలు ఏడాది పాటు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్ఎస్ సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు కూలిపోయిందంటూ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అసత్య ప్రచారాలు చేశారని కేటీఆర్ మండిపడ్డారు. కంచగచ్చబోలి ఉన్నటువంటి భూములను వెనుక 10,000 కోట్ల ఆర్థిక మోసానికి కాంగ్రెస్ సర్కార్ తెరలేపిందని కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజుకో మాట మాట్లాడుతున్నారని, ఆయన మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఈ సందర్భంగా ఆయన ఎద్దేవా చేశారు. ఆనాడు ఉద్యమంలో మొదటి నుంచి మాతో ఉన్న సహచరులను ఒక దగ్గర తీసుకొని రావడం, వారితో ఆనాటి నుంచి ఈనాటి వరకు 25 ఏళ్లలో వివిధ సందర్భాల్లో జరిగిన ఉదంతాలను మళ్ళొక్కసారి ప్రజలకు గుర్తు చేసే విధంగా కార్యకలాపాలు అన్నీ కూడా డిజైన్ చేస్తున్నాం. సంవత్సరం పాటు రజతోత్సవ సంబరాలను నిర్వహించబోతా ఉన్నాం. అట్లాగే ఈ సభ తర్వాత వెంటనే మే నెలలో మా పార్టీ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం మళ్ళీ తిరిగి ప్రారంభమవుతుంది. ఈసారి మొత్తం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని డిజిటల్ పద్ధతుల్లో చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఇదివరకు ఇచ్చినట్టు ఆ పుస్తకాలు ఉండయి, మొత్తం కూడా యాప్ ద్వారా ఈసారి మనం మెంబర్షిప్ ఎన్రోల్మెంట్ కూడా చేయబోతా ఉన్నాం. అట్లాగే మెంబర్షిప్ ఎన్రోల్మెంట్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో సంస్థాగత నిర్మాణం మీద దృష్టి పెట్టి దసరా లోపు సంస్థాగత నిర్మాణాన్ని కూడా అంటే గ్రామ శాఖలు, వార్డు శాఖలు, మండల శాఖలు, పట్టణ శాఖలు, నియోజకవర్గ స్థాయిలో అదేవిధంగా జిల్లా స్థాయిలో ఇవన్నిటిని కూడా పూర్తి స్థాయిలో కమిటీలను పూర్తి చేసుకుంటాం. తదనంతరం దసరా వరకు కొత్త అధ్యక్షుడిగా 4 ఏళ్ల తర్వాత మాకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక కూడా ఉంటుంది. అధ్యక్ష పదవికి కూడా ఎన్నిక ఉంటుంది. దాన్ని కూడా ప్రతి సందర్భంలో నిర్వహించినట్టే, ప్రతిసారి నిర్వహించినట్టే ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నిక ద్వారానే అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏసీ, రిటర్నింగ్ ఆఫీసర్ ఏసీ మా పార్టీ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఈసారి కూడా అదే పద్ధతుల్లో చేయడం జరుగుతుంది. ఎన్నికలకు ముందు చేసిన చిల్లర ప్రచారం ఏదైతే ఉన్నదో, ఒక చిన్న పర్రె పడితే ఒక పిల్లర్ అంటే 370 పిల్లర్లుంటే ఒక్క పిల్లర్లో పడ్డది పర్రె 370ల 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 100 కిలోమీటర్ల సొరంగ మార్గం, 1000 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు, గిన్ని ఉన్న కాళేశ్వరాన్ని పట్టుకొని ఒక్క బ్యారేజీలో 370 పిల్లర్లలో ఒక్క పిల్లర్కు పర్రె పడితే అయిపోయింది కొట్టుకపోయింది, 1,00,000 కోట్లు పోయినాయి అని చెప్పి ఇద్దరు కలిసి ఆయన దున్నపోతినిందంటే ఈయన దుడ్డను కట్టేయమన్నట్టు పైకెళ్ళి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని చెప్పి ఒక ఆయన వచ్చి నీళ్ళల్లో దిగకుండా కనీసం కిందికి పోయి చూడకుండా ఏదో జరిగిపోయిందని చెప్పి ఆగమేఘాల మీద 48 గంటల్లో రిపోర్ట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆ రిపోర్ట్ను పట్టుకొని ఆయన దున్నపోతినిందని కాంగ్రెస్ వాడు అంటే రాహుల్ గాంధీ అంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి ఇగో దుడ్డను కట్టేయమన్నట్టు ఆ రిపోర్ట్ ఇచ్చి నేను అడుగుతా ఉన్నా, ఈరోజు 48 గంటల్లోనే రిపోర్ట్ ఇచ్చిన మీరు మేడిగడ్డ మీద సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే ఒక్క బీజేపీ మాట్లాడేందుకు, ఏ ఎన్డీఎస్ఏ కదలదు ఎందుకు? అట్లే ఎస్ఎల్బీసీ టన్నల్ కూలిపోయి 8 మంది చచ్చిపోయినారని చెప్పి వార్తలు వస్తున్నాయి. మరి 8 మంది చచ్చిపోయినా, టన్నల్ కూలిపోయినా కేంద్ర ప్రభుత్వంలో మాత్రం దున్నపోతు మీద వానబడ్డట్టే తప్ప కనీసం ఒక్క మనిషి రాడు, ఒకరు మాట్లాడరు. ఈ ప్రభుత్వం మరి ఇట్లా తప్పు చేస్తున్నదనే మాట రాదు, ఎన్డీఎస్ఏ రాదు, ఎవరు కూడా రారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతున్నది? ఇద్దరు కలిసి బీజేపీ కాంగ్రెస్ కలిసి కేసీఆర్ గారిని బద్నాం చేయాలని. కానీ వాళ్ళు ఎన్ని అనుకున్నా అది నెరవేరది. మీరు చేసిన తప్పు నొప్పుకోండి. ఇకనైనా ఆ 400 ఎకరాల విషయంలో ఆ విద్యార్థుల పోరాటం ఏదైతే ఉందో, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటం, ఆ ప్రజాస్వామిక పోరాటాన్ని గౌరవించి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. లేకపోతే మాత్రం నేను పక్కా చెప్తున్నా, మీరు గిన్న ఆ భూమిని అమ్మే ప్రయత్నం చేస్తే ఎవరన్నా ఒక ఇంచు కొన్నా మేము 3 ఏళ్ల ముంగటనే చెప్తున్నాం, మళ్ళా 2028-29లో వచ్చేది ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వం. ఆ ఒక్క ఇంచు భూమిని కూడా, ఒక్క ఇంచు భూమి ఎవరు కొన్నా ముమ్మాటికి దాన్ని రద్దు చేస్తాం. అక్కడ ఎట్లాంటి పర్మిషన్లు కూడా ఇవ్వకుండా ఈరోజు ఎట్లా అయితే అదొక లంగ్ స్పేస్ లాగా హైదరాబాద్కు ఉన్నదో దాన్ని అట్లే కాపాడుతాం. ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో ఈకో పార్క్ నిర్మాణం చేస్తాం తప్ప, గ్రీన్ జోన్గానే ఉంచుతాం తప్ప ఒక ఇంచు కూడా ఎవరు కొన్నా, ఈ స్కామ్లో ఎవరు భాగస్వాములైనా వాళ్ళకు కూడా తప్పకుండా నష్టం వస్తుంది. ఆలోచించుకోవాలని చెప్పి నేను బిల్డర్లు ఇంకా రేవంత్ రెడ్డి తొత్తులు ఎవరైతే ఆ భూమిని వేసుకపోదాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా చెప్తాం. ఎవరు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏది ఒరిజినలో ఏది ఫేకో ఏం చెప్పలేము. ఎందుకంటే ఆయననే పెద్ద ఫేక్. ఎందుకంటే అప్పుడే మోడీ మంచోడు అంటాడు, అప్పుడే కాదంటాడు, అప్పుడే ఒకటి చెప్తాడు, బయట నన్ను ఎవడు నమ్ముతలేడు, పైసా ఉడతలేదని బయట చెప్తాడు. నేను ఇదివరకు అసెంబ్లీలో కూడా చెప్పిన బ్రదర్, ఈ ముఖ్యమంత్రిలో కాంగ్రెస్ పార్టీలో ఒక అపరిచితుడు ఉన్నాడు. మరి రాము కరెక్టా రెమో కరెక్టా మాకు కూడా అర్థమవుతలేదు. బయట అప్పు ఉడతలేదు అంటాడు, లోపలికి వచ్చి అప్పు చేసినా అంటాడు. బయటనేమో అది గవర్నమెంట్ భూమి అంటాడు, ఇక్కడికి వచ్చేమో ఇంకోటి చెప్తాడు.
బయటనేమో అక్కడ ఆ జింకలు లేవు ఏం లేవు గుంట నక్కలు ఉన్నాయంటాడు, మరి అక్కడనేమో జింకలు చచ్చిపోయిన శవాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. కాబట్టి మీరందరూ పరిశోధనాత్మక జర్నలిజం చదువుకున్న జర్నలిస్టులు, మా జర్నలిస్ట్ మిత్రులతో కూడా నా విజ్ఞప్తి, నేను చెప్పేది ఆయన చెప్పేది కాదు, మీరు పరిశోధించి నేను చెప్పేది కరెక్టా ఆయన చెప్పేది కరెక్టా ప్రజలకు చెప్పాలని మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నా విజ్ఞప్తి.